ఈ వార్త నేను అనక్కర్లేదు, జనమే అంటారు. బెయిల్ కోసం అప్పుడు అధికారంలో ఉన్న సోనియా గాంధీ వద్దకు కుటుంబ సభ్యుల్ని పంపి కాళ్ళబేరానికి దిగిన చరిత్ర జగన్ది. దాని ఫలితమే అవినీతి కేసుల్లో జగన్పై విచారణ కూడా జరగని పరిస్థితి. ఇది ఎవడన్నా నమ్ముతాడా? ఏ సోనియా గాంధీ నువ్వు ఓదార్పు యాత్ర చెయ్యబాక, పార్టీ చెప్పినట్టు నడుచుకో, జిల్లాకు ఒక చోట సభ పెట్టు, అక్కడికే అందరిని పిలిపించుకో, నువ్వెంత ఇస్తావు ఈ పార్టీ ఎంత ఇస్తుందో ఇస్తుంది, తర్వాత నేను ముఖ్యమంత్రిని చేస్తాను చివరేడాది, ఈలోపు కేంద్ర మంత్రిని చేస్తాను అని చెప్తే అవసరం లేదు అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎదురు తిరిగాడు. ఎదురు తిరిగితే నువ్వు జైలుకి వెళ్తావని చెప్పినటువంటి సాయి ప్రతాప్ చేత కబురు కూడా చేసింది కదా. అయినా కూడా మొండిగానే వెళ్ళాడు కదా, అక్కడే గెలిచి చూపెట్టాడు కదా. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి సోనియా గాంధీ కాళ్ళు పట్టుకున్నాడట. అందుకని కేసులు లేవట, ఇది విచారణలు లేవట. ఛార్జ్ షీటు అంటే విచారణ పూర్తయ్యాక వేసేదే కదా. విచారణ పూర్తయ్యాక వేసే ఛార్జ్ షీటు విచారణ జరగట్లేదని ఎట్లాంటి తప్పుడు కథనాలు రాస్తారు ఆయన? అంటే రోతరాతల నీచ జర్నలిజానికి పరాకాష్ఠగా తీసుకొచ్చినటువంటి రాధాకృష్ణ గారి చెత్త పలుకు అది.